ఇది మనం హిస్టారికల్గా ఉన్నదాన్ని మరి ఇంకొక ఎపిసోడ్ కిందకి తీసుకుందాం. ఇందులో మీరు ప్రథమ భాగం ఏం చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది ఒక సంస్థ. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. ఆయన ఏం చెప్పాడంటే ఈ జాతి పతనానికి కారణం విదేశీయులు కాదు అని చెప్పాడు. ఆయన పేరు కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. ఆయన బాగా అనలైజ్ చేశారు. హీజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్. ఆయన ఈ జాతికి పట్టిన రోగం ఏదో బాగా అవగాహన చేసుకొని భారతీయుల పతనానికి భారతీయులే కారణం అని ఆయన అనలైజ్ చేశాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే బలహీనమైపోయి ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద విచ్ఛిన్నమైపోయి చీలికలు పేలికైపోయినారో అప్పుడు విదేశీయులు వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు అన్నారు. ఇందులో తప్పేమన్నా ఉందండి? లేదండి. ఈ స్టేట్మెంట్లో ఏం తప్పు లేదు కదా. అలాంటప్పుడు నేనేం చెప్పానంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఓ 50 మంది ఉంటారు, లేదా 500 మంది ఉంటారు, లేక 5,000 మంది ఉంటారు, అంతకంటే ఉండరు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఎవరు? ఇన్ని కోట్ల మంది. దే ఆర్ ఆల్ ఇండియన్స్, దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ ఇండియన్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటి వరకు భారతమాతకు జై అన్నవాడు మతం మార్చుకోగానే భారతమాతను బూతులు ఎందుకు తిడుతున్నాడు? వాడు మతం మార్చుకోగానే భారతమాతను బూతులు ఎందుకు తిడుతున్నాడు? ఎవరు తిడుతున్నారు చెప్తా. ఒక వ్యక్తి మతం మారగానే అతని జాతీయత మారిపోతున్నది, ఒక వ్యక్తి మతం మారగానే అతని భాష మారిపోతున్నది, అతని సంస్కార కేంద్రాలు మారిపోతున్నాయి, అతను దేశద్రోహిగా మారిపోతున్నాడు. ఈజ్ బికమ్ యాంటీ నేషనల్. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. అందుకని నేనేం చేశానంటే ముందు నేను చదువుకోవాలి కదా, నాకు తెలుసుకోవాలి కదా. అందుకని నేనేం చేశానంటే హిస్టారికల్గా బైబుల్ చదివాను. ఖురాన్ నా దగ్గర ఉంది, మీకు కావాలంటే చూపిస్తా. నా గూట్లోనే ఉంది టేబుల్ మీద. ఖురాన్ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. నాకు అరబ్బీ రాదు, కానీ ఇటు ఈ పేజీలో అరబ్బీ ఉంటుంది, దానికి ఇటు తెలుగు సౌదీ ఒరిజినల్ ఖురాన్ 600 పేజీల బుక్. నేను లైన్ బై లైన్ ఖురాన్ చదివాను. తర్వాత బైబుల్ నా దగ్గర 5-6 రకాల బైబుల్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మాత్రమే కాకుండా వీటినే తెలుగులో 2-3 రకాలైన అనువాదాలు ఉన్నాయి. అవన్నీ లైన్ బై లైన్ జాగ్రత్తగా చదివి అసలు ఏముంది ఇందులో, ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపించడానికి కారణం ఏమిటి అని అనలిటికల్గా చదివి దాని మీద 8 పుస్తకాలు రాశాను. దీనికే క్రైస్తవ అష్టకం అని పేరు. ఆ పుస్తకాలు కూడా ఇప్పుడు మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అవన్నీ చదివిన తర్వాత ఇదంతా ఫేక్ అని నిర్ణయించుకున్నాను. ఏ రకంగా బైబిల్ ఫేక్ అని చెప్తారు మీరు? అది చెప్పాలంటే చాలా లెంగ్తీ టాపిక్. ముందు అక్షరయానం కంప్లీట్ చేద్దాం. అక్షరయానాన్ని చెప్పారు మీరు. అవును, అక్షరయానాన్ని చెప్పారు. నేను చారిత్రక నవల ఎందుకు రాశానంటే చారిత్రక నవల ఆ రోజుల్లో రాసే వాళ్ళల్లో విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరు నరసింహశాస్త్రి, మల్లాది వసుంధర, పిలక గణప శాస్త్రి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పేర్లు, ముఖ్యమైన పేర్లు, వాళ్ళందరూ పోయారు. ఇంకెవరికి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ లేదు. స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చుకోవడం కోసం చరిత్రను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎంతో శ్రమపడి, ఎంతో శ్రమ కోర్చి ఒక్కొక్క నవల 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా రాత్రింబౌళ్ళు శ్రమపడి న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటే ఎన్నెన్నో కాయిన్స్ అవి స్వీకరించి మనకి నాణ్యాలు దొరుకుతాయి. ఆ రోజుల కాలంలో ప్రతాపదుడికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి, రుద్రమదేవికి సంబంధించిన శాసనాలు, చదుభట్టలో ఒక శాసనం దొరికింది, బయ్యారం, అందరికీ తెలుసు ఆ విషయాలు. అవన్నీ సేకరించి చదివి అది ఆ పని చెప్తే మీకు అసలు అర్థంగా అది ఎంత శ్రమతో, ఎంత లెబోరియస్ అండ్ స్టెన్యూస్. గురుగారు, ఒక పుస్తకం రాయాలన్నా 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. మీకు పట్టడం కాదండి, కళ్ళన్నీ స్ట్రెయిన్ తో చదవడానికి వీలు లేకుండా తయారైపోయి చదివి రాసి 135 బుక్స్ రాశానండి. 135 బుక్స్ రాశాను. శతాధిక గ్రంథకర్త. ఎందుకంటే మనం జీవించి ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అది సమాజానికి చేసి సంతృప్తిగా మన బాధ్యతలు మనం నిర్వహిస్తున్నాం, మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఆహా, ఇతను చేసిన పని సార్థకంగా ఉంది, ఇతని జన్మ ధన్యము మూర్ధన్యము అని సమాజం అనుకోవాలి. అందుకని నా కర్తవ్యంతో నేను నిర్వహించడం కోసం నేను ఇంత పని చేశాను. కానీ ఆ పుస్తకం ఇప్పుడు నేను నిజంగా డబ్బులే సంపాదించాలి కనుక అనుకున్నట్లయితే ఎద్దరపూడి సులోచన రాసిన నవలు సెక్రటరీ, మీనా ఇలాంటి నవలలు రాస్తే వాటిని వెంటనే సినిమా కథలుగా తీస్తే నాకు చాలా చాలా డబ్బు వచ్చి ఉండేది, చాలా డబ్బు. కానీ హిస్టారికల్స్ వెంటనే ఎందుకు పడ్డాను అంటే ఎవరు ఇంకొకటి రాయటం లేదు కాబట్టి. పాయింట్ నెంబర్ 1, హిస్టారికల్స్ వల్ల మనం చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో మన ప్రాచీన దేశ చరిత్ర సమాజం యొక్క హృదయంలోకి సూటిగా వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 2. ఈ రకంగా అక్షరయానంలో నేను చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది నేను అమెరికా టూర్ చేశాను, తర్వాత బ్రిటన్ వెళ్ళాను, స్కాట్లాండ్ వెళ్ళాను,
జర్మనీ వెళ్ళాను, తర్వాత షార్జా, తర్వాత దుబాయ్, సింగపూర్, ఇంకా చాలా చాలా భారతదేశంలో మొత్తం పర్యటన చేశాను. వేల ఉపన్యాసాలు ఇచ్చాను. నేను చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, అది ప్రసారం ఏదైతే ఉన్నదో, దాన్ని సార్థకంగా సమాజం లోపలికి నేను తీసుకొని వెళ్ళగలిగాను అన్నటువంటి ఆత్మ సంతృప్తి నాకు ఉన్నది మహేంద్ర గారు.